ఇదే అని చెప్పాను రా మూర్ఖుడా. ఇదిగో చూడు, ఇదే సగర్నా బ్యాంక్. ఈ బ్రాంచ్కి అవసరమైన డబ్బు హెడ్ ఆఫీస్ నుంచి విత్డ్రా చేయడానికి 2 మనుషులు వెళతారు. ఇలా రా, చెప్పేది పూర్తిగా విని వెళ్ళరా. క్లర్కు అటెండరు వెళితే 3 లక్షలు. అదే ఒక ఆఫీసరు ఒక అటెండరు వెళ్ళారంటే కనీసం 5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అనేది బ్యాంకు యొక్క రూలు. నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో, ప్రతి స్టెప్ని చాలా కేర్ఫుల్గా వేయాలి. చెప్తా, ఇది బంగారం కాదు, ఎత్తడే ఫ్రాడ్ ఎదవా. మాస్టారు సక్సెస్ 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 చేసుకొచ్చారు మాస్టారు. ఒరే నువ్వు నా శిష్యుడు రా. ఒరే కన్నా, అది నిన్ను చాలా కష్టపెట్టాను రా. నేను తిట్టాను, అందుకని కావాలంటే నేను మాస్టారు. ఇప్పుడు నేను నీ మొహం చూసి ఒక నిజం చెప్పనా? చెప్పండి. ఇంతవరకు నేను నీ గురించి ఏమనుకున్నానంటే నీ బుర్ర లోపల అసలు గుజ్జే లేదు అని. కానీ ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను, నీ తల లోపల చాలా తెలివితేటలు ఉన్నాయి అని. సరే నేను చూస్తాను, ఓపెన్ చెయ్యి. ఏంటి బుర్ర? అయ్యో, దొంగిలించుకొచ్చిన పెట్టి తెరవరా. పలక, పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, చాక్లెట్, టిఫిన్ బాక్స్, ఉప్మా మిస్ అయింది మాస్టర్. టెండూల్కర్ ఎన్ని అవకాశాలు ఇచ్చారు. వన్డే అయితే అలాగే ఉంటుంది. అది కరెక్టే. ఒక బ్యాట్ బాల్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంత కన్సిస్టెన్సీగా ఎవరూ ఉండరు. అవునవును, ఎవరు చూపించరు. హలో, ఏంటి ఇటువైపు రాకూడదా? అలా కాదు, నేను మిమ్మల్ని ఇక్కడ ఎదురు చూడలేదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను. మీరు ఇక్కడేనా? అది సరే గాని ఆ రోజు ఊర్లో చూసినప్పుడు మీరు ఎస్ఐ అని అబద్ధం చెప్పారు, ఎందుకు? అది ఊరికే సరదాగా ఆట కోసం. ఎస్ఐ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎస్ఐ అయిపోతా. మరి కాలేజీలో చూసినప్పుడు ఎస్ఐలా నటించింది? కాలేజీలో ఉన్నప్పుడు నాటకాలు నటిస్తాం కదా, అలాగే నేను నటించాను. ఎలా ఉండి నా నటన? రండి వెళ్దాం. అంజు, నీ దగ్గర నేను కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. ఈ పోలీస్ ఆయన పెద్ద మన్మధుల్లా ఫీల్ అవుతున్నాడే. నువ్వేంటి ఇక్కడ? నేను ఇకమేట ఇక్కడే. డ్యూటీ లేదా? ఆఫ్ తీసుకుని ఆడవాళ్ళు వెనక తిరుగుతున్నావా? అవును. నువ్వు బెదిరింపులన్నీ స్టేషన్లో పెట్టుకో, జరిగింది చెప్తాను విను. అంజువే నన్ను చూడాలని చెప్పింది, అందుకే వచ్చాను. ఎందుకు? పెళ్లి కాని ఒక అందమైన అమ్మాయి పెళ్లి కాని ఒక అందమైన అబ్బాయిని కలవాలని చెప్పిందంటే ఇదంతా తెలియపోతే నువ్వెందుకురా ఇంకా పోలీసుకున్నావు? నువ్వు చెప్పేదంతా నేను నమ్మను. నమ్మకు, నువ్వేం చేసినా తను నీకు పడదు. తను నా దగ్గర ఏం చెప్పిందో తెలుసా? చార్మ్స్ అట్రాక్ట్ ది ఐస్ బట్ మేరీ పిన్స్ ద సోల్. అలాగంటే? ఇది ఇంగ్లీషు, అర్థం కాకపోతే వెళ్ళి డిక్షనరీని చూడు. సరిగ్గా పని చెయ్యి.
ఏవండి ఏవండి లేవండి. ఇలా చూడండి చూడండి. ప్రియమైన మిత్రమా, నిన్న రాత్రి నీ పర్మిషన్ లేకుండా నీ స్కూటర్ని నేను ఉపయోగించుకున్నాను. దానికి పరిహారంగా లక్ష్మీ టెక్స్లో హౌస్ఫుల్గా పరిగెడుతున్న కొత్త సినిమాకి 2 రిజర్వేషన్ టికెట్టు దీంతో పాటు పెడుతున్నాను. ఇట్లు నీ శ్రేయాభిలాషి, నీ మిత్రుడు. 2 సార్లు టికెట్ దొరకకుండా వచ్చేసాం. నాకు సంతోషంగా ఉంది. మనకు తెలిసిండి ఎవరో ఫ్రెండ్ వీడు. ఒకవేళ నీకు తెలిసినవాడా? ఎవరైతే ఏంటి, టికెట్ దొరికింది కదా, ఈ రోజు ఫస్ట్ షో చూసే తీరాలి. ఏదో ఒకటి నువ్వు అనుకున్నది జరిగింది కదా. ఆఫీసు నుంచి 5:45 వస్తాను. నువ్వు సరిగ్గా తయారై ఉండు. నీ మీద ఉన్న కోపాన్ని ఆ భరత్ కుమార్ నా పైన చూపిస్తున్నాడు. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? కష్టంగా డ్యూటీ చేయాలంటే లాగి లెంపకాయ మీద ఒకటి. అది సరే, నువ్వు నా ఇంట్లోనే ఉండి నా ఉద్యోగానికే ప్రమాదం తెస్తావా? ఎలా అన్నా వాడిని కరెక్ట్ చేసే తీరాలరా. ఇక్కడ చూడు, కొంచెం గంజా దొరికిందనుకో వాడు బలి ఎరుకునేవాడు. గంజాని ఒక బ్యాగ్లో వేసి వాడి ఇంట్లో ఎక్కడ దాచిపెట్టేయాలి. తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేయాలి. గంజా ఇంట్లో పెట్టుకున్నందుకు 5 సంవత్సరాలన్నా భరత్కి జైలు శిక్ష ఖచ్చితంగా దొరికింది. అవును, తప్పకుండా దొరుకుతుంది. మన తలకంతా ఒక వాల్యూవే లేదంట. ఊర్లో ఉన్న దొంగలకంతా 50 లక్షలు రివార్డ్ అంట. కరెక్టేలే. ఏసీ థియేటర్లో బాల్కనీ టికెట్ ఎత్తిచ్చి ఏమార్చి ఉన్నాడు. వాడు చదువుకున్న దొంగగా ఉంటాడు. రావచ్చా ఏమయ్యా? సార్? సంతకం. ఒక కేసు మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మధ్యలో వస్తున్నావు? ఒక సరే నిమిషం. సార్. ఇదిగో. ఎన్ని పౌండ్ కోల్పోయింది? దాదాపు 20 పౌండ్లు ఉంటాయి. డబ్బు చూస్తే 10,000. ఓరి దుర్మార్గులారా, 1.5 తులం 400 రూపాయలేరా ఉంది. పెద్ద దొంగగా ఉంటాడు లాగుంది. ఒకవేళ నా కలర్ టీవీని దొంగిలిచ్చింది కూడా వాడే ఉంటాడేమో. మీరు విచారపడవద్దు, వాడిని ఒకే వారంలో కస్టడీ లోపలికి నేను తీసుకొస్తాను. ఇదిగోండి సార్. ఈ దొంగతనం గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు? అయ్యో, దొంగతనాలు మానేసిన తర్వాత నాకు ఎటువంటి కాంటాక్ట్లు లేవు సార్. గుడికి వెళ్ళడం, భజన చేసుకోవడం, పాటలు పాడడం, ఇప్పుడు భక్తిమాన్ అయిపోయాను. మంచి విషయాలే, చాలా కానీ ఈ సంతోషం సార్. దేవుడి కథ నుంచి నా దగ్గర మారావంటే కొట్టి చంపేస్తాను. అయ్యో కొట్టకండి సార్, నన్ను వదిలేస్తే అదే 10,000. అమ్మా, మీరు వెళ్ళండి. వస్తాం సార్. ఏంటి మాస్టారు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు? ఏదో దొంగతనం చేసినట్టు. టెన్షన్ అవ్వకుండా మనం ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు. ఒరేయ్, ఈ పవర్ కట్టు మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందిరా. అది తెలుసుకున్న దొంగలే నాలాగా 10 కాలాల పాటు ఈ వృత్తిలో ఉండగలరు. చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా టైంకి వెళ్ళడం, రావటం, ఈ మధ్యలో ఈ పని చేయడం. కానీ ఈ రోజు అలా కాదు. మనలాగా ఈ వృత్తి చేసేవాళ్ళలాగా కాకుండా మనం కొంచెం వ్యత్యాసంగా ఉండాలి. చెప్పాలంటే మాస్టర్ గారు ఫుల్ ఆఫీస్ కొత్త అనుకుంటా. ఫిలోపసి కాదురా, ఫిలాసఫీ. ఈ రోజు పనికి వెలుతురు కావాలి. వెలుగులో దొంగతనం చేయాలా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్నగరా పిచ్చి. అక్కడ చూసావా? ఇది జెనరేటర్ కదా. ఇది జనరేటర్. పవర్ వచ్చిన తర్వాత దీని అవసరం ఎవ్వడికి ఉండదురా. గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఏడ్చే రోగుల్లాగా ఎవ్వరు దీని వంక తిరిగి కూడా చూడరు. దాన్ని చూడడానికి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. వెళుతురా నీకు జోహార్లు. మాస్టారు కరెంట్ వచ్చింది. నోర్మీరా అరిచి గోల చేయకురా బాబు. నువ్వు వెంటనే వెళ్ళి జార్జ్ ఆటోని తీసుకురా. వెళ్ళు. నా ప్రియమైన తోటి పౌరులారా, రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే పెద్ద సమావేశంలో మన గౌరవనీయ నాయకుడైన ఎంపీపీవీసీ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ భీమల్ వాసుకి 25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలు మానాడు రేపు అంటే అప్పుడు 25 లక్షల రూపాయలు నాయకుడు గారి ఇంట్లోనే తప్పకుండా ఉండే ఉంటుంది. రేపు ఉదయం అది బ్యాంకుకు వెళ్ళి డ్రాఫ్ట్ గా మారే లోపులోనే మనం దాన్ని కొట్టేయాలి. దానికంటే ఇప్పుడైతే ఇలా రారా.
అక్కడ చాలా మంది జనం ఉంటారు, సెక్యూరిటీ కూడా చాలా ఉంటుందిరా మూర్ఖుడా. అది కరెక్టే మాస్టారు. లేదు మాస్టారు, ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పుడు ఆ అన్నగారు మనుషులు అక్కడ ఉంటాం చూశాను. అది సెంట్రల్ నుంచి వచ్చే మంత్రి గారికి ఆహ్వానం చెప్పడానికే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉంటారని నీకు తెలుసా? అయ్యో, వారం రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఇదే కరెక్ట్ టైం. మనం ఈ రోజు రాత్రి నాయకుడి ఇంటికి వెళ్తున్నాం, కొట్టేస్తున్నాం. అప్పుడు మీరు ప్లాన్ చేసిన దుబాయ్ వాళ్ళ ఇల్లు అది క్యాన్సిల్ చేయరా. అయ్యో మాస్టారు, అన్నయ్య ఇంట్లో పెద్ద కుక్క ఉంది. అయ్యయ్యో, కుక్కని మేనేజ్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఈ రోజు రాత్రికి నువ్వు చూద్దు గాని. అల్వా? ఒరే, స్కూల్కు వెళ్లే పిల్లలు చాక్లెట్ కోసం నోరు తెరిచి అని చూసినట్టుగా నువ్వు చూడకో. ఇది ఎందుకు నువ్వు అడగబెట్టరా కదా? నాకు తెలుసు మాస్టారు, అన్నగారింట్లో దొంగతనం వెళ్ళేటప్పుడు మనకు ఆకలేస్తే అక్కడ భోజనం చేయటానికే కదా. నేను తెలుసుకున్నాను. అదే ముద్దు బెదవా, ఇది మామూలు అల్వా కాదు. ఇదిగో చూడు, ఇందులో పనసకాయ జిగురు ఉంది. లోపలికి వెళ్ళాక కుక్క మనల్ని కలవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి వేస్తాను. అప్పుడు కుక్క దీన్ని తింటున్నప్పుడు కింద దవడ పై దవడ రెండు అతుక్కుపోతాయి. అలా అతుక్కున్న తర్వాత ఆ కుక్క ఏం చేయగలదు చెప్పు? కానీ అంటుకుంటే కుక్క కరిచింది కూడా తెలియదు కదా మాస్టారు. మీరు భలే తెలివైనరు మాస్టారు. నన్ను ఎక్కువగా పొగిడేకు, ముందు వచ్చిన మనం చూద్దాం పద. సరే రా. చూడు, ప్లాన్ సక్సెస్ అవుతుంది. మంచి సమయం. బల్లి బల్లి అరవలేదురా, నేనే కుక్కను పిలిచాను. సన్నాసి, మ్యూజిక్ వద్దురా. ఉండు మాస్టారు, రెండు తినింది ఇప్పుడు నోరు అంటుకోలేదు. ఒకవేళ అల్వా మారిపోయిందా? నేనే తిని చూడనా? నోరు అంటుకుంటుందిరా. అదే చూస్తున్నాను కదా. నువ్వు చిరాకు తెప్పించుకో. సరే, మీ ఐడియాలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. రాను రాను మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి మాస్టారు, నేను చెప్పింది వింటే నక్క తొక్కినట్టే. నక్కలేదు, తొక్కలేదు. ఇప్పుడే ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఈ రోజు నా కోట నేను ముగిస్తాను. కోట అంటే? తోట కాదురా, కోట కోట. ఇంకో ఐడియా కూడా ఉంది, కానీ 2 పెగ్గులు వేస్తేనే అది జరుగుతుంది. ముందుగా మనం కుక్కను లేపేది పెట్టి, ఆ తర్వాత పెట్టి నేను లేపేస్తాను మాస్టారు. దానికి నా దగ్గర ఒక కొత్త ఐడియా ఉందిలే. దీనికి పైన ఏం ఐడియా పెట్టుకున్నారు? కదా ఎరా, నువ్వే నా దగ్గర వచ్చి దొరికావు కదా. ఏం జరిగింది నీకు తెలియదు కదా. వదలండి, నన్ను వదలండి సార్, నన్ను వదలండి సార్. బండి తీసుకో, సార్. నేను చెప్పింది వినండి సార్, నేనేమి చేయలేదు సార్. పండు దొంగ పోయింది. ప్రభుత్వ నాయకుడైన ముందున్న ఎంపీ గారు పీవీసీ ఇంట్లోంచి పార్టీ డెవలప్మెంట్ కోసం చేర్చిన 25 లక్షల డబ్బు దారపోయింది. ఈనాస్ అన్న దొంగ మీద పోలీసు వాళ్ళ అనుమానం పడి అరెస్ట్ చేశారు.